మరి కోటప్పకొండ అనగానే గుర్తొచ్చేది ఇక్కడ జరిగే ప్రబల ఉత్సవాలన్నీ గుర్తొస్తుంటే మనం ఒకసారి విజువల్ చూస్తున్నాం. ఏ మేరకు అక్కడ చూస్తా ఉంటే కొన్ని సుమారుగా 25 పైగా గతంలో 15 నుంచి 17 ప్రభలు ఉండడం చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా సుమారుగా 25కు పైగా ప్రభలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ మరి ఇక్కడున్న గవర్నమెంట్ గతంలో గవర్నమెంట్ కి కొంచెం వేరియేషన్ అయితే కనిపిస్తా ఉంది. చుట్టూ కూడా ఇప్పుడు సమయం సుమారుగా తెల్లవారుజామున 3 గంటలు కావస్తా ఉంది. కానీ ఆ ప్రబల వెలుతురు ఏదైతే చూస్తానో అదంతా కూడా పగలు తెల్లవారుజామున సుమారుగా 6 గంటల సమయానికి ఏదైతే అట్మాస్ఫియర్ కనపడుతూ ఉంటుందో ఆ విధంగా కనిపిస్తూ ఉంది. అంత భారీ ఎత్తున లైటింగ్, కొన్ని వందల సౌండ్ స్పీకర్లు ఒక్కసారి మోగుతూ ఉంటాయి. ఈ సౌండ్ మొత్తం కోటప్పకొండ మొత్తం కూడా మారిమోగిపోతా ఉంది. కొన్ని లక్షల మంది సుమారుగా మనం సమ్మక్క సారక్క జాతర చూసినప్పుడు ఒక ఏషియాలోని బిగ్గెస్ట్ జాతర అని చెప్పుకుంటాం. కానీ ఈ శివరాత్రి సందర్భంగా ఈ కోటప్పకొండకి ఈ తిరునాళ్ళు జరిగే సమయానికి వచ్చిన ప్రభలకి చూడడానికి వచ్చిన భక్తులు ఎంతమంది ఉంటారో సుమారు కొన్ని లక్షలకు ఉండొచ్చు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మనం విజువల్ చూస్తేనే కనపడతా ఉంది ఎన్ని లక్షల మంది అక్కడ ఉండేవారు. ఇప్పుడు సుమారుగా ఇప్పుడు అందరూ కూడా టెంపుల్ని దర్శించుకొని అంటే సుమారుగా 6 గంటల నుంచి సమయానికి ఉదయం నుంచి కూడా రద్దీగా ఉన్న ఈ కోటప్పకొండ పైన శివాలయం మరి ఇప్పుడు ఎలా ఉంది? ఎన్ని గంటలు పట్టిందండి మీకు దర్శనానికి? సుమారుగా అరగంట పట్టింది. మరి ప్రభలు చూస్తా ఉంటే చాలా లైటింగ్ చక్కగా కనపడతా ఉన్నాయి. ఏం చెప్తున్నారు ఈ ప్రభల గురించి? ప్రభలు బాగా చేశారు. ప్రభలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. బాగా ఎక్సలెంట్ చేశారు. ఈ సంవత్సరం ఎప్పుడు అంతే ఉంటాయి. ఎందుకని ప్రభలు ఏర్పాటు చేస్తారు? అది కోటప్పకొండలోనే కనపడుతూ ఉంటది. ఇవి ఇంత ఎందుకని పెడతా ఉంటారు? ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి బాగా చేస్తుంటారు అనమాట. ఎంతసేపు పట్టింది దర్శనానికి? అరగంట. మరి మెయిన్ గా శివరాత్రి కోటప్పకొండ దేవుని కోసం వచ్చావా అక్కడ జరుగుతున్న ప్రభల కోసం వచ్చావా? ప్రభల కోసం వచ్చా కాబట్టి దేవుడి కోసం వచ్చా. అయిపోయిందా చూసేది ప్రభలన్నీ కూడా? అన్ని చూసాం భయ. ఏం నచ్చింది? మొత్తం తిరిగేస్తాం. అన్ని పొలిటికల్ గా కనపడతా ఉంది అక్కడంతా కూడా. సుమారు ఎన్ని గంటలు తిరిగావు లోపల? 5 గంటలు 6 గంటలు తిరిగాను. అలసిపోలేదా మరి? అలసిపోలే భయ, వచ్చిన దానికోసంగా. మీరు ఎక్కడ వచ్చారు? మేము ఒకటే. ఎలా అనిపిస్తుంది మరి? ఎన్ని గంటలు ఉన్నారు లోపల ప్రభలు? ఆ డాన్సులు చూడడానికి వచ్చారంటే చెప్తా ఉన్నారు. మరి మీరు అర్థం ఏం చెప్తున్నారు? మరి ఆ ప్రభల కోసం వచ్చారా లేకపోతే శివుడి కోసం వచ్చారా? నేనైతే శివుడి కోసమే వచ్చాను. ప్రభలు చూడలేదా? అంత ఎంజాయ్ చేయడానికి వచ్చాము. ఇంకా మళ్ళీ రావాలని అనిపిస్తుంది. శివరాత్రి బాగా చేస్తారంటే అది ఇక్కడే భయ. ఇక్కడ తర్వాత ఇక్కడ కంటే ఎక్కడ బాగా చేయలేరు. వచ్చే ప్రభ ఒక్కటే ప్రభల్లో ఎక్కడ చేసినట్టు ఎక్కడ చేయలేరు. అందుకనేసి ఎందుకని ప్రభలు పెడతా ఉంటారు? ఇక్కడే కనపడతా ఉంటాయి. ఇక్కడ కనపడదు. ఇదంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ గుంటూరులోనే కనపడుతుంది. అది ఆచారం వచ్చింది అసలు అంతగా తెలియదు. ఇక్కడ నుంచి 130 years నుంచి కూడా ఒక ప్రభ ఉంది ఇక్కడ. 130 years ఒకటి 131 కూడా ఉంది ఒకటి. సో అలా పూర్వకాలం నుంచి వస్తుంది కాబట్టి మనం కూడా అలా పాటిస్తూ వచ్చాము. అది ఉంటేనే కదా ఇప్పుడు సందడి అంతా పండగ. సుమారుగా 131 సంవత్సరాల నుంచి కూడా ప్రభలు అక్కడి నుంచి జరుగుతా ఉన్నాయంట, స్టార్ట్ చేశారంట. మరి గత చరిత్ర ఇప్పటిది కాదు. ఈ ప్రభలు ఏర్పాటు చేయడం అంతా కూడా ఎప్పటి నుంచో సాగుతా ఉంది ఈ చరిత్ర అంతా కూడా. మరి కోటప్పకొండ అనగానే అందరూ కూడా శివరాత్రి సందర్భంగా ఎంతో మంది వస్తూ ఉంటారు. మరి ఎన్ని చేస్తుంటారు? బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దాచేపల్లి. మరి దర్శనం ఎలా అయింది? మరి జరుగుతున్న మీ ప్రభల గురించి ఏం చెప్తారు? దర్శనం అయితే ఎక్సలెంట్ గా అయింది. మేము మార్నింగ్ 10కే వచ్చేసాం. దర్శనం ఇప్పుడు దాగబట్టింది. అండ్ ప్రభలు బాగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొత్తానికి కోటప్పకొండ 101 తిరునాళ్ళలో కోటప్పకొండ అనేది ఫేమస్. రాష్ట్రం అంతా కోటప్పకొండ అనేది ఫేమస్. విన్నారు కదా, మరి ఇది కోటప్పకొండ సందర్భంగా అంతా కూడా ఆహ్లాదకరంగా సాగుతా ఉంది. మరి భక్తులు ఎంతమంది వచ్చినా కూడా కొన్ని గంటల తరబడి క్యూలో నిలబడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా సుమారుగా తెల్లవారుజాము 5 గంటలైనా 6 గంటల వరకు కూడా ఈ ప్రభలు అలాగే కొనసాగుతూనే ఉంటాయంట. మరి ఇంత కోలాహలంగా సాగుతా ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటాం. 130 సంవత్సరాలకు కూడా ఇది ఇలాగే కొనసాగుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు అధికారులు. మరి హైదరాబాద్ వాసులారా, నెక్స్ట్ టైం మీరు గనక శివరాత్రికి ఏదైనా వెళ్ళాలి అనుకుంటే గనక కోటప్పకొండ రావడానికి ట్రై చేయండి. కోటప్పకొండ విజిట్ చేయండి. ఇది మొత్తం 25 ప్రభలు కడతారు. 25 ప్రభలు వచ్చేసరికి ఊరికి చెప్పులు ప్రభలు కడతారు. పోటాపోటీగా జరిగింది ఇక్కడ. ఈసారి గవర్నమెంట్ మొత్తం బాగా చూపిస్తుంది, బాగా ఎస్టాబ్లిష్ చేస్తుంది.
ఇంకోటి వచ్చేసరికి గవర్నమెంట్ కూడా బాగా సౌకర్యాలు వాటర్ అన్ని బాగా చూసుకుంటున్నారు. ఇంకోటి వచ్చేసరికి ఈసారి వన్ ఆఫ్ ది బెస్ట్ తిరణాలు ఏంటంటే కోటప్పకొండ బాగా చేస్తున్నారండి. ఎక్కడెక్కడ ఫెసిలిటీ మాత్రం బాగా జరుగుతున్నాయి. అది దీనికి మాత్రం మన సీఎం గారు చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అభినందిస్తూ చాలా సంతోషంగా ఉంది. రైట్, మరి ఇక్కడికి ఎంతమంది భక్తులు కూడా వస్తారు? మరి కొంతమంది అడుగుతాం, భారీ మంది ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మేమైతే పోయిన సంవత్సరం కూడా ఫ్యామిలీతో వచ్చాము. ఆ శివయ్య దర్శనం చాలా చాలా బాగుంది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా దర్శనం చేసుకుందాం వచ్చాం, కానీ పోయినసారి ఎంత క్రౌడ్ ఉంది అనుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ క్రౌడ్ ఇంకా డబల్ ఉంది. కానీ మేమైతే వచ్చాము ఇప్పుడు, కానీ కొండ పైన దాదాపు ఒక 50 పోయినాయంట. కాకపోతే ఇప్పుడు పంపించడానికి వీలు లేదమ్మా, ఆగాలి అన్నారు. అందుకే కొద్దిసేపు వెయిటింగ్ చేస్తున్నాం. చాలా బాగుంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అసలు ఈ లైటింగ్ అని చాలా నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మాకు నిజంగా చెప్పాలంటే పోయిన సంవత్సరం చాలా హ్యాపీ దర్శనం అయింది. ఒక 10 minutes లో మాకు దర్శనం అయిపోయింది. కానీ ఈసారి కూడా నాకు 10 minutes 20 minutes లో అయిపోతుంది. ఇంత టైం పడుతుంది అనుకోలేదు. చాలా పబ్లిక్ ఉంది. ఈలోగా మేము ఆ ప్రభల దగ్గరికి వెళ్ళి ఆ ప్రభలు నైట్ చూడాలనిపిస్తుంది. నైట్ మిడ్ నైట్ 1 o'clock 2 o'clock దాకైనా పర్వాలేదు, అప్పుడు దర్శనం చేసుకుంటాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు వెళ్ళి ఆ ప్రభల్ని చూసి ఇద్దామని ఈలోగా శివయ్యని దర్శించుకుంటాం. ప్రభల దగ్గరికి వెళ్తున్నామండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇది ఇప్పుడు అప్డేట్స్. కోటప్పకొండ, స్టే ట్యూన్డ్ టు RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.